ప్రార్థన. మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, దయా దాక్షిణ్యత కలిగిన మంచి యేసయ్య, నీకు వందనములు ప్రభా. గత వారమంతట్లో నీ రెక్కల చాటున నీ కృపలో మమ్మను భద్రపరిచి మీ కంటికి రెప్పలా కాచి నడిపించి ఈ వారపు మొదటి దినంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచున్నావంటే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా ప్రభా, ఏదనూ జరగదు తండ్రి. యవనస్తులు తండ్రి రాకపోకలందు ఉంటుండగా నీ మహాకృపను దయచే ప్రభా. అనేకమైన ప్రమాదాల మధ్య, అనేకమైన విపత్తుల మధ్య అపవాది ఊర్లలో చిక్కబడిపోచున్నారు తండ్రి. తప్పించు దేవుడు మీరే తండ్రి. మీ కంచెను దాటుట అపవాదికి సాధ్యం కాదు ప్రభా. నమ్ముచున్నాం తండ్రి. యవనస్తులు రాకపోకలందు నీ మహాకృప, నీ దేవదూతలను కంచెనుగా ఉంచు ప్రభా. మీ తోడును ప్రసాదించి తండ్రి. ఈ రోజులో ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ కృప, మీ కనికరం దయచే ప్రభా. తల్లిదండ్రుల మాటను విని వారికి విధేయతగా జీవించే ధన్యతను ప్రతి ఒక్క బిడ్డలకు దయచే ప్రభా. ఎందరైతే రాకపోకలందు ఉంటున్నారో వారికి నీ మహాకృపను దయచే ప్రభా. ఈ రోజులో ఎందరైతే కన్నీరు విడుచుచున్నారో వారి కన్నిటిని నీవు నాట్యంగా మార్చి కన్నిటిని తుడిచే తల్లిగా నీవు నడిపించబోచున్నావు ప్రభా. అందును బట్టి వందనములు తండ్రి. ఎందరైతే తండ్రి అప్పుల ఊబిలో ఉండిపోచున్నారో లేవనెత్తి ప్రభా, ఆలోచన చెప్పి హత్తుకొని మరెన్నడూ అప్పులలో పడిపోకుండా వారిని కాచి కాపాడి నడిపించి తండ్రి. ఎందరైతే అనారోగ్యంలో ఉన్నారో వారికి నీవు పరిపూర్ణమైన స్వస్థతను దయచేస్తారని, ఈరోజు అంతట్లో తోడునిడుగా ఉంటారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పెట్టాడి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.